పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం, అక్కడ ఏం జరుగుతుందో, ఎంతమంది చనిపోయారు, ఏ దేశం ఎంత నష్టపోయింది, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్న అమెరికా పరిస్థితి ఏంటి, ఒకవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొసాబా ఖమేనీ కూడా చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. అటు ఇజ్రాయెల్ చీఫ్ నెతన్యాహు కూడా చనిపోయారని అటు నుంచి వార్తలు వస్తున్నాయి. అసలు వీళ్ళు ఇద్దరు ఉన్నారా లేరా అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఇది. ఒకవైపు ట్రంప్ ఏమో తన మీద పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఎలా దీని నుంచి బయటపడాలి, యుద్ధం కొనసాగించాలా, యుద్ధాన్ని ఆపాలా, లేక ఇంకేదైనా మార్గం వెతకాలా, ఇవన్నీ గొడవలు ప్రపంచ దేశాలు, ప్రత్యేకించి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, అలాగే గల్ఫ్ కంట్రీస్, ఇవన్నీ ఆ టెన్షన్లో ఉన్నాయి. ఇక్కడ ఇండియాలో మాత్రం ఆ టెన్షన్, యుద్ధానికి సంబంధించిన టెన్షన్ ఏం లేదు, కానీ ఉండొచ్చు ఇంటర్నేషనల్ పరంగా, వాణిజ్య పరంగా రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ భారతీయులు పడుతున్న కష్టాలన్నీ గ్యాస్ కష్టాలు. గ్యాస్ మండిపోతుంది, గ్యాస్ దొరకడంలా. ప్రత్యేకించి ఇప్పటికైతే ఇంకా డొమెస్టిక్ అంటే గృహ వినియోగదారులని తాకింది, బట్ గ్యాస్ దొరకడం లేదు, వంటగదిలో ఇవాళ వంట చేయలేదు అనే సిచ్యువేషన్కి ఇంకా రాలేదు మనం. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ కమర్షియల్ అంటే వ్యాపార అవసరాల కోసం, వాణిజ్య అవసరాల కోసం, పరిశ్రమల కోసం, హోటల్స్, ప్రధానంగా హోటల్స్ కోసం ఇచ్చే సిలిండర్లని ఆపేశారు. ఆపేయడంతో చాలా హోటళ్ళు మూసేశారు. పాత రోజుల్లో అంటే రకరకాల పొయ్యిలు ఉండేవి, ఇప్పటికీ ఉంటాయి రోడ్ సైడ్ దాబాల్లో, ఓక పొయ్యిలని, తర్వాత కట్టెల పొయ్యిలని, అవి వాటితో నడిచేవి మాత్రం ఉన్నాయి. కానీ సిటీలో అవి లేవు. పల్లెటూళ్ళలో ఉండొచ్చు, లేదా హైవేల పక్కన రోడ్ల వెంట ఉండొచ్చు అలాంటి హోటల్స్, దాబాలు ఇవి. కానీ హైదరాబాద్ లాంటి సిటీ, విజయవాడ లాంటి సిటీ, లేకపోతే తిరుపతి, అటు కాకినాడ, విశాఖపట్నం, చాలా దేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో ఎక్కడ అలాంటివి లేవు. దాంతో హోటళ్ళు చాలా వరకు మూతపడ్డాయి. 5 స్టార్ హోటల్స్ ఎలా నడుస్తున్నాయి అనేది వాళ్ళకుండా ఒక రకమైన పరపతి, లేకపోతే వాళ్ళకుండే స్టాక్ పొజిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ సిలిండర్స్ ఉండొచ్చు. తర్వాత ఈ సిచ్యువేషన్లో ఇవాళ నేను ఒక దగ్గర టిఫిన్ చేయడానికి వెళ్ళాను. చిన్న హోటల్, అది రోడ్డు మీద పెట్టే బండి కాదు, అలాగని సిట్టింగ్ కూడా లేని నిలబడి తినే ఒక టిఫిన్. అనుకోకుండా వెళ్ళి చూద్దామని అక్కడ ఆ హోటల్ లేడీ ఆవిడ చెప్తోంది, గ్యాస్ సిలిండర్ వాళ్ళు 1800 కొనుక్కుంటారు, కమర్షియల్ కాబట్టి 1800 వాళ్ళకి మామూలుగా రెగ్యులర్గా. ఇప్పుడు 6000కి తెచ్చారంట ఇవాళ. రేపు ఎల్లుండి ఇంకా అది కూడా దొరికేది లేదు సార్, ఇంకా 2 రోజుల తర్వాత మూసేయడమే అని చెప్తున్నారు. ఒక కాలనీకి సంబంధించిన ప్రాంతంలో హోటల్ అది. అదే ఇంకొంచెం రద్దీగా ఉండే హోటల్ ఇప్పటికే చాలా మూతపడ్డాయి. ఇది హోటల్స్కు సంబంధించిన అంశం. గ్యాస్ ఏమో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజులు, అర్బన్ ప్రాంతాల్లో అయితే 25 రోజులు గృహ వినియోగదారులు బుక్ చేసుకుంటే డెలివరీ అని పెట్టారు. అది కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు. ఏపీలోనేమో ఓటీపీ వస్తేనే ఇవ్వాలి అని చెప్పి, తెలంగాణలో ఈకేవైసీ చేయాలి అని మెసేజ్లు వస్తున్నాయి. సో ఇది చాలామంది వినియోగదారులకి ఇది తెలియకపోవచ్చు. మరి దీని నుంచి బయటపడడం ఎలా, అసలు గ్యాస్ పరిస్థితి ఎలా ఉంది, తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ పరిస్థితి ఎలా ఉంది, అన్నీ ఉన్నా ఇంతకుముందు పొయ్యిలో ఏమీ లేవు, వండడానికి ఏమీ లేవు, కట్టెలు లేవు, వంట చెరుకు లేదు అనేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఇంకా చాలా కీలకమైన అంశం ఏంటంటే, పెద్ద పెద్ద ఆలయాల్లో ప్రసాదాల తయారీకి గ్యాస్ కావాలి. తిరుపతి లాంటి చోట అన్నదానం ఆగిపోతుంది గ్యాస్ కనుక సప్లై లేకపోతే. మిగతా టెంపుల్స్ అన్నీ, ఇటు తెలంగాణలో ఉన్న టెంపుల్స్ కానీ, ఆంధ్రాలో ఉన్న టెంపుల్స్ కానీ, దేశవ్యాప్తంగా ఉన్న టెంపుల్స్ కానీ, అక్కడ ప్రసాదాల తయారీ పరిస్థితి ఏంటి? మరోవైపు మధ్యాహ్న భోజనం, స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం చాలా చోట్ల గ్యాస్ వాడుతున్నారు, ఇంకొన్ని చోట్ల కట్టెల పొయ్యిలు అవి ఇవో వాడుతున్నారు. కానీ గ్యాస్తో ఆధారపడిన మధ్యాహ్న భోజనం పరిస్థితి ఏంటి? హాస్టల్స్, సంక్షేమ హాస్టల్స్లో పరిస్థితి ఏంటి?
తర్వాత వర్కింగ్ ఎంప్లాయీస్, వర్కింగ్ ఉమెన్, చదువుకునే అమ్మాయిలు చాలామంది సిటీల్లో హాస్టల్స్లో ఉంటారు. అక్కడ ఆ హాస్టల్స్లో గ్యాస్ కనుక లేకపోతే అవి హోటల్, నథింగ్ బట్ హోటలే కదా, అది కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి గ్యాస్ లేకపోతే హాస్టల్స్లో వంట చేసి పెట్టే పరిస్థితి ఉండదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక ఏపీలో ఇవాళ చూసాం మనం, అక్షయ్ పాత్ర, హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు కొంతవరకు సిలిండర్ల సంఖ్య తగ్గించుకుని వేలాది మందికి ఫుడ్ సప్లై చేస్తూనే ఉన్నారు. అన్న క్యాంటీన్స్ అలా ఉన్నాయి. అయితే అవి కొంత సిలిండర్ల భారాన్ని తగ్గించుకుని వేరే మార్గాలు వెతుకుతున్నాయి. సో ఇది ఎంతకాలం ఈ ప్రాబ్లం ఎంతకాలం ఉంటుంది అనేది చాలా పెద్ద సమస్య. ఓకే, మనకి ఇరాన్ నుంచి హార్ముజ్ సంధి, జలసంధి నుంచి వస్తుంది. అలాగే ఖతార్ నుంచి కొంత గ్యాస్ ఇంపోర్ట్ ఇంప్రూవ్ అయింది. మనకి గ్యాస్ ప్రాబ్లం లేదు అని ఇందాకనే కేంద్ర ప్రభుత్వం ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఎల్పిజి సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన. సిలిండర్ల విషయంలో ప్రజల ఆందోళన చెందుతున్నారు, అవసరం లేకపోయినా బుకింగ్ చేస్తున్నారు. గ్యాస్ డిమాండ్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మరో 2 రోజుల్లో గ్యాస్ నౌకలు వచ్చేస్తాయి. ముంద్రా, కాండ్లా పోర్టులకు ఈ నౌకలు వస్తున్నాయి. హర్ముజ్ జలసంధి వద్ద 24 నౌకలు రెడీగా ఉన్నాయి, బయలుదేరుతున్నాయి. పోర్టులో సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించాం. దేశవ్యాప్తంగా సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా ఉన్నాయి. ప్రజలు అక్రమంగా నిల్వలు ఉంచుకోవద్దు. తమిళనాడు పెట్రోల్ బంకులో ఘటనపై విచారణకు ఆదేశించాం. అంటే ప్రజలు ప్యానిక్ అయిపోయి ఎంటీగా ఉన్న సిలిండర్లన్నీ బుక్ చేసి తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకుంటున్నారు. దానివల్ల సప్లై మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలా చేయొద్దు అని కేంద్రం చెప్తోంది. కేంద్రం చెప్తుంది కానీ ప్రజలు ప్యానిక్ అవుతారు. ఇప్పుడు మొన్న కరోనా టైమ్స్లో ఏమైంది, అలాగే ఇప్పుడు కూడా ఎందుకు వచ్చిన చావు, ఉన్నాయి ఖాళీ ఉన్న సిలిండర్లు పెట్టేసుకుంటే అయిపోద్ది కదా, ఎట్లా పోయి ఎట్లా వస్తుందో అనే ఒక ఆతృత, తాపత్రయం ప్రజలకు ఉంటుంది. కేంద్రం చెప్పేది మంచి మాటే, అనవసరంగా నిలవబెట్టుకొని స్కార్సిటీ క్రియేట్ చేయొద్దు, ప్యానిక్ అవ్వద్దు అని చెప్తోంది. అలాగే తమిళనాడు పెట్రోల్ బంక్లో ఒక ఘటన జరిగింది. ఒక బంక్లో ఆయన ఎక్కడ దొరకదేమో, ముందు దొరకదేమో అని లూజ్ ట్యాంక్, అంటే మామూలు వాటర్ ట్యాంక్ లాంటి దాంట్లో నింపేసుకుని పంపించేశారు. అది పట్టుకున్నారు. అది చాలా డేంజర్ కదా, వాటర్ ట్యాంక్ లాంటి దాంట్లో పెట్టేశారు. దానికి ట్యాంక్కి కొన్ని నామ్స్ ఉంటాయి, దాన్ని సీల్ టైట్గా ఉండాలి, లీకేజ్ ఉండకూడదు. కానీ అలా చేయకపోవడం వల్ల దాని మీద విచారణకు ఆదేశించారు. ఆ పెట్రోల్ బంక్ ఫ్రాంచైజ్ రద్దు చేశారు వాళ్ళది. సో ఇలాంటి చాలా అంశాలు వస్తున్నాయి. సో దేశంలో ఈ పరిస్థితి ఎలా ఉంది, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది, గ్యాస్ ఏజెన్సీ అసోసియేషన్స్ ఏం చెప్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రభుత్వం కూడా వీళ్ళతో చర్చలు జరిపింది. బ్లాక్ చేస్తే ఎవరిని వదిలేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కానీ చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ వెళ్ళిపోయినట్టే ఇప్పటికే కనబడుతోంది. సో వీటితో పాటు పెట్రోల్ బంకులు, డీజిల్ పరిస్థితి ఏంటి, పెట్రోల్ పరిస్థితి ఏంటి, హోటల్ అసోసియేషన్స్ ఏం చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఒకసారి చూస్తే స్విగ్గీ లేకపోతే జొమాటో ఇలాంటి ఫుడ్ తీసుకొచ్చేవన్నీ ఒక్కసారిగా ఆగిపోయినాయి. ఆల్మోస్ట్ అబోవ్ 50% ఆగిపోయినాయి. వాళ్ళు రోడ్డున పడ్డారు ఎంప్లాయీస్. పాపం నిజంగా చెప్పాలంటే ఆ పార్సిల్స్ తెచ్చే వాళ్ళు చాలా ఇబ్బందే, వాళ్ళకి ఇది లేదు, ఎందుకంటే హోటల్స్ మూసేశారు కాబట్టి. సో ఈ సిచ్యువేషన్స్లో ఓవరాల్గా పరిస్థితి ఎలా ఉంది, ఎప్పటిదాకా ఉంటుంది, ఎందుకు ఇంత ప్రభావం మన మీద పడుతుంది, ఈ అంశాలన్నీ కీలకంగా చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మోకా ఆనంద్ సాగర్ గారు ఉన్నారు జూమ్లో. అలాగే విజయవాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ గారు కూడా మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. అలాగే హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు ఉన్నారు. హైదరాబాద్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అమరేందర్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ తెలంగాణ ఎల్పిజి గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి అసలు ఏంటి గ్యాస్ సిచ్యువేషన్ ఏంటి చెప్తారా? ఎందుకంటే చాలా పానిక్ సిచ్యువేషన్ కనపడుతుంది. నా ఇంట్రడక్షన్ వినే ఉంటారు కదా, సిటీలో మన దగ్గర హైదరాబాద్లో ఎట్లా ఉంది అనేది కొన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం, కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సిచ్యువేషన్ ఎలా ఉంది చెప్తారా ఒకసారి?
ఆ, అంటే కొంచెం పానిక్ సిచ్యువేషన్ అయితే ఉంది అండి. ఎందుకు అంటే వేరియస్ మీడియా మాధ్యమాల ద్వారా కానీ సోషల్ మీడియాల ద్వారా కానీ ప్రస్తుత పరిస్థితిలో కొంత వినియోగదారులు పానిక్ సిచ్యువేషన్ కి అయితే ఉన్నారండి. మామూలుగా తెలంగాణలో రోజుకి 1,90,000 95,000 అలా రావాల్సిన బుకింగ్స్ ఇప్పుడు 2,80,000 నుంచి 3 లక్షల మధ్యలో వస్తున్నాయి. మై గాడ్, అంటే లక్ష పైన పెరిగిపోయింది ఒక్కసారిగా. ఆల్మోస్ట్ లక్ష. ఏది తెలంగాణ స్టేట్ అంతానా? కొన్ని అంటే ఇవాళ నిన్నటికి కొంచెం 45 రోజుల గ్యాప్ పెట్టడం మూలాన కొంచెం తగ్గింది, కానీ 25 రోజుల గ్యాప్ ఉన్నప్పుడు మాత్రం ఆల్మోస్ట్ 250% పెరిగింది ఓకే మామూలుగా. సో దానివల్ల ఇమీడియట్లీ ప్రభుత్వం 45 రోజుల రూరల్ కి 45 రోజుల గ్యాప్ విధించడం జరిగింది రీఫిల్ నుంచి రీఫిల్ కి మధ్యలో. సో కానీ ఈ రోజు వరకు కూడా అంటే ఈ ఎప్పుడైతే 6వ తారీఖు నుంచి అంటే ఈ మధ్య యుద్ధం తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ రోజు మన గృహ అవసరాల కంటే గృహ వినియోగదారులకు మామూలుగా హిస్టారికల్లీ అంటే ఇదే మంత్ మార్చ్ లో పోయిన సంవత్సరం ఎంత చేశామో అంతకు 10 నుంచి 12% ఎక్కువనే సప్లై చేశాం, తక్కువ సప్లై చేయలేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయినా మేమైనా వచ్చిన సప్లైస్ 110 నుంచి 112% ఉంది. కానీ పానిక్ డిమాండ్ మూలాన ఏమైతుందంటే కొంచెం ఇదివరకు రోజున్నరలో 2 రోజుల్లో వచ్చే సిలిండర్ ఇప్పుడు 5 రోజులకు పోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 200% పెరిగింది కదా డిమాండ్. అవును అవును. దాని మూలాన కొంత ఇంకా పానిక్ అదొక ట్రిగ్గర్ లాగా అయిపోతుంది. అంటే కొంత వాస్తవము గ్యాస్ కొరత ఎంతో డిమాండ్ సప్లై గ్యాప్ మాత్రం ఉన్న విషయం వాస్తవమే. అంటే లైక్ గణాంకాలు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పండి, మీరు వినియోగదారులకి లాస్ట్ ఇయర్ ఈ డేస్ లో ఎంతైతే సప్లై చేశారో అంతకంటే 10 to 15% ఈ సంవత్సరం ఇప్పుడు ఈ డేస్ లో ఎక్కువ చేసామని చెప్తున్నారు, విచ్ ఈస్ గుడ్ సైన్. ఎందుకంటే ఈ క్రైసిస్ లో ఎక్కువ చేసామని చెప్తున్న మాటలు బాగున్నాయి. కానీ మీకు సప్లై ఎలా ఉంది? మీకు కూడా అదే రేంజ్ లో మీకు సప్లై వస్తుందా? మరి మాకు వస్తుంది కాబట్టి మేము చేయగలుగుతున్నాము. బాట్లింగ్ కెపాసిటీస్ లో ఎట్లాంటి ఇబ్బంది లేదు. 110 నుంచి 115% ఎక్కువ జరుగుతా ఉంది. అంటే 100 సిలిండర్లు పోయిన సంవత్సరం ఇదే రోజు చేస్తే ఈ రోజు 115 సిలిండర్లు బాట్లింగ్ అవుతున్నాయి, మార్కెటింగ్ కూడా అవుతున్నాయి, మార్కెట్ లో డెలివరీ అవుతుంది. కానీ 250 సిలిండర్ల డిమాండ్ ఉంది, 230 250 సిలిండర్ల బుకింగ్స్ పెండింగ్ ఉంటున్నాయి. జస్ట్ బికాస్ పానిక్ వల్ల జరుగుతూ ఉంది. అందువల్ల కొంత ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అనే సిస్టమ్ లో బుకింగ్స్ తీయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు మీరు కూడా చూసుంటారు 1955 ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి. సో ఇప్పుడు ఎవరు ముందు బుక్ చేస్తే వాళ్ళకి ఇవ్వడము, దాని ఆ క్యూ పద్ధతిలో ఇవ్వడం మూలన కొంత డిలే జరుగుతా ఉంది. ఒక్కసారి హైదరాబాద్ హోటల్స్ పరిస్థితి ఎలా ఉంది? చిన్న హోటల్స్ కానీ పెద్ద హోటల్స్ కానీ చాలా పానిక్ ఇదిగానే ఉన్నారు. వాళ్ళు కూడా మూసేశారు కదా చాలా హోటల్స్. దాని మీద హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. యా వేణుగోపాల్ గారు, మీరు కొంచెం ఫోన్ కు దగ్గరగా ఉండండి. ఓకే నౌ. సో ఏంటి పరిస్థితి, ఏంటి హోటల్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే మేము అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం అయితే చిన్న హోటల్స్ చాలా వరకు మూసేస్తున్నారు. మరి పెద్ద హోటల్స్ పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? సార్ ఈ రోజు అయితే మనకు గ్యాస్ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఫస్ట్ డే. అంతకుముందు మాకు ఎవరు తెలియదండి, సడన్ గా రెగ్యులర్ సప్లై ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు మేము డీలర్స్ ని రిక్వెస్ట్ చేసి అది ఎందుకు రాలేదు, రోజు వేరే ఇస్తారు కదా అంటే లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది కమర్షియల్ సిలిండర్ స్టాప్ చేయమని చెప్పి. నేను ముందని చెప్తే ఒక స్టాక్ పెట్టుకున్న వాళ్ళం కదా, మళ్ళీ ఆల్ ఆఫ్ ద సడన్ మాకు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు, హోటల్ పరిస్థితి పనిచేసుకోవాల్సిన స్టాక్ కూడా ఎక్కువ పెట్టుకోవడానికి వీల్లేదు సార్. ఏమైందంటే ఈ మధ్యలో హైడ్రా వచ్చింది. హైడ్రా మనము ఎన్ని సిలిండర్ కావాలంటే అన్నికన్నా ఎక్కువ పెడితే డేంజర్ డ్యూ టు సమ్మర్. సో వాళ్ళు ఉన్న సిలిండర్లు కూడా తీపిచ్చేసారు ఈ మధ్యలో మాతోటి. మీకు అన్ని కావాలో అన్ని పెట్టుకోవాలి అని అంటారు, సెల్లార్ లా పెట్టొద్దు అంటారు. సో గ్యాస్ బ్యాంక్ లో మాకు ఎన్ని అన్ని పెట్టాము, అది మోసం అయిపోయింది. రెండోది సడన్ గా వీళ్ళు స్టాప్ చేయడంలో మాకు చాలా పెద్ద ఇబ్బంది అయిపోయి స్టాఫ్ కూడా భోజనాలు పెట్టే పరిస్థితి లేదు సార్. తర్వాత గెస్ట్ ఆల్రెడీ రూమ్ లో స్టే చేసే వాళ్ళకి మేము కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, దట్ ఈస్ అ మ్యాండేటరీ. సో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి
బ్రెడ్ జామ్ బెటర్ అయితే దొరుకుతుంది, ఇడ్లీ ఒకటి తయారు చేస్తాము, తర్వాత వేరే ఐటమ్స్ కొద్దిగా కాంప్రమైజ్ కావాలని చెప్పి జ్యూస్ వస్తామని ఇస్తున్నాం. సో లంచ్ డిన్నర్ కి మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. ఒక్క ఐటమ్ మాత్రమే వండుతున్నాం. ఈ ఐటమ్ ఓ రోజు పెరగనము, ఓ రోజు సాంబార్ రైస్, ఓ రోజు జస్ట్ బిర్యానీ రైతా ఇస్తున్నాం. సో దే ఆర్ హ్యాపీ, అట్లీస్ట్ ఫుడ్ దొరుకుతుందండి. సో ఈ విధంగా ఇంకెన్ని రోజులు నడుస్తుంది అనేది మాకు నేను అడగబోతున్నది కూడా అదే, ఇంకా ఎన్ని రోజులు అనే దాని మీద మీరు చెప్పే ముందు విజయవాడ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ గారు ఉన్నారు, రమణ గారితో కూడా మాట్లాడారు. రమణ గారు నమస్తే. నమస్తే సార్. రమణ గారు, ఎట్లా ఉంది హైదరాబాద్ హోటల్స్ పరిస్థితి? చూశారు కదా మీరు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? విజయవాడలో ఎట్లా ఉంది? విజయవాడలో కూడా రోజు రోజుకి పరిస్థితి దిగజారుతుందండి. యాక్చువల్ గా మనకి 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 పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ 3 ఉన్నాయండి. హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్, భారత్ పెట్రోలియం. పర్టికులర్ గా ఈ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ సప్లై కంప్లీట్ గా ఆల్మోస్ట్ చాలా వరకు ఆపేస్తున్నాయండి. ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ మనకి సూపర్ గ్యాస్ అని ఇట్లా 2-3 కంపెనీలు ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నాయి. వాళ్ళు కొంతవరకు సప్లై చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి డొమెస్టిక్ కస్టమర్స్ తక్కువ ఉంటారు. వీళ్ళకేమో పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ కి డొమెస్టిక్ కస్టమర్స్ ఎక్కువ కాబట్టి ప్రయారిటీ వీళ్ళకి డొమెస్టిక్ ఇచ్చి వీళ్ళు కమర్షియల్ కి లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. సో ప్రైవేట్ సెక్టార్ మీద ఆధారపడిన రెస్టారెంట్లు కొంతవరకు కంఫర్టబుల్ గా ఉన్నారు. ప్లస్ చాలా విజయవాడ వరకు ఏంటంటే చాలా రెస్టారెంట్స్ పైప్ లైన్ గ్యాస్ ఉందండి. భాగ్యనగర్ సిఎన్జి పైప్ లైన్ ఉందన్నమాట. చాలా రెస్టారెంట్స్ సిఎన్జి పైప్ లైన్ వాడుతుంటారు. ఆ సిఎన్జి సప్లై ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం లేదండి. యాక్చువల్ గా అది నేచురల్ గ్యాస్ మనకు లోకల్ గానే తయారవుతుంది కాబట్టి అది కూడా ఏంటంటే 80% మించి వాడద్దు. మీరు ఇంతకు ముందు వాడిన దానికన్నా కన్జంప్షన్ 80% కనుక మించితే మేము పెనాల్టీ వేస్తామని చెప్పి వాళ్ళు కూడా సిఎన్జి వాళ్ళు కూడా అందరికి ఇంటి నోటీస్ ఇచ్చారండి. కానీ రోజు రోజుకి నాకు తెలిసి సోమవారం తర్వాత చాలా రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉందండి. ఎందుకంటే రేపటికే సిలిండర్స్ ఇవ్వలేమని ఈ పబ్లిక్ సెక్టార్ మీద డిపెండ్ అయిన రెస్టారెంట్స్ అందరికీ ఆ డీలర్స్ చెప్పారు. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హోటల్స్ మూతపడ్డాయండి విజయవాడలో కానీ, టోటల్ గా మీకున్న అవగాహన ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కానీ టోటల్ స్టేట్ లో? ప్రస్తుత పరిస్థితిలో అయితే నాకు తెలిసి 10-15% కన్నా ఇంకా మూతపడలేదండి ఇక్కడ. మనకి దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నట్టే. మన ప్రభుత్వం యొక్క చర్యల వల్ల గానీ ఏదన్నా గానీ ఆంధ్రప్రదేశ్ లో సరఫరా పరిస్థితి ప్రస్తుతం వరకు అయితే మెరుగ్గా ఉన్నట్టే అనిపిస్తుంది. అది చెన్నై లాంటి సిటీల్లో 50% రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోయినాయండి. ఈవెన్ పెట్రోల్ బంకుల్లో కూడా అక్కడ పెట్రోల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. మనకి ఆంధ్రప్రదేశ్ లో అయితే అలాంటి పరిస్థితి ఇంకా పూర్తిగా రాలేదు. కానీ కమర్షియల్ గ్యాస్ సప్లై రోజు రోజుకి పరిస్థితి అయితే దిగజారుతాం. ఇప్పుడు హైదరాబాద్ అయినా లేకపోతే విజయవాడ అయినా కూడా చిన్న హోటల్స్ మూసేస్తున్నారు. ఇప్పుడు పెద్ద హోటల్స్ బహుశా మరి మీరు అన్నట్టుగా అది గ్యాస్ పైప్ లైన్ ద్వారా వచ్చే సప్లై కాబట్టి వాళ్ళు పెద్ద హోటల్స్ సర్వైవ్ అవుతున్నాయా ప్రస్తుతానికి? చిన్న హోటల్స్ సిలిండర్ల మీద బేస్ అయి ఉంటాయి కాబట్టి మూసేస్తున్నారు అనుకోవచ్చా? అంటే చిన్న హోటల్స్ అంటే ఈ ఏదైతే పబ్లిక్ సెక్టార్ దగ్గర గ్యాస్ డ్రా చేసే సిలిండర్స్ తీసుకునే అదే అంటున్నాను, నేను కూడా అదే అంటున్నాను. వాళ్ళకి ప్రధానంగా ఇబ్బంది ఎదురైందండి. కానీ వేణుగోపాల్ గారు ఇప్పుడు మనకి రమణ గారు చెప్పిందైనా మీరు చెప్పిందైనా కూడా మెయిన్ గా చిన్న హోటల్స్ అంటే ఇంకా స్టార్ రాని హోటల్ వాటిని ఏమంటారు మీరు? 2 స్టార్ 1 స్టార్ ఏమని అంటారా తెలియదు. అది కాదు, కింది హోటల్స్ మామూలుగా ఉండే బడ్జెట్ హోటల్స్ అవి చాలా ఎఫెక్ట్ అయినాయి. ఇప్పటికి హైదరాబాద్ లో దాదాపు 25-30% వరకు మూతపడ్డట్టున్నాయి. ఇప్పుడు మోర్ దాన్ 50% సార్. ఇవాళ మాకేంటంటే సార్ ఇప్పుడు భాగ్యనగర్ గ్యాస్ అనేది సిటీలో లేదు సార్. ఇది ఎక్కడంటే అవుట్స్కర్ట్స్ లో ఉంది. మేడ్చల్ అని, సూరారం అని సైడ్ ఉన్నాయి. ఇక్కడ సికింద్రాబాద్, హైదరాబాద్ లో ఎక్కడ కూడా గ్యాస్ పైప్ లైన్ లేదు సార్. సో ఇట్లా ఇప్పుడు సార్ చెప్పినట్టు రమణ గారు చెప్పారు 80% వరకు వాడుకోవచ్చు అని. మాకు అది కూడా లేదు సార్. ఒక సిలిండర్ రాలేదు సార్ లాస్ట్ 3 days నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన జాయింట్ మీటింగ్ అయింది. ఇప్పుడు సార్ కూడా లెవెల్ లో ఉన్నారు కదా, ఆయన కూడా అదే చెప్పాడు ఒక్క సిలిండర్ కూడా లేదంటే సార్ మాకు ఏదైనా హెల్ప్ చేయాలంటే మీ గుడ్ విల్ బట్టి ఉంటుందండి అని ఆయన కొన్ని ఫార్ములాలు చెప్పాడు.
సార్ మేము అది ఫాలో అవుతామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశాం మేము ఆ రోజున. అదే సార్ ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగానే ఉంది సార్. ఒక్క సిలిండర్ సప్లై కాలేదు సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. మేము కట్టెల పొయ్యి మేము ఆల్రెడీ మన వాళ్ళు ఏబిఎన్ ఛానల్ కూడా వచ్చి తీసుకున్నారు. బొగ్గుల పొయ్యి అవన్నీ మేము ఆల్రెడీ అరేంజ్ చేశాము. స్టాఫ్ ని దాని మీద కుక్ చేస్తున్నాము. నేను చెప్పాను కదా సార్, బల్క్ కుకింగ్ చేసుకొని పొద్దుంచి రాత్రి వరకు ఏదో ఫుడ్ ఇస్తున్నాము అందరికి. రమణ గారు మీరు ఇప్పుడున్న ప్లేస్ బాగుంది రమణ గారు, కొంచెం మీ వెహికల్ స్టాప్ చేసి ఉంచండి షో అయ్యే, ఎందుకంటే కొంచెం సిగ్నల్ కూడా బాగుంది ఇప్పుడు. రైట్, ఆనంద్ సాగర్ గారు నమస్తే. సార్ నమస్కారం. ఆనంద్ సాగర్ గారు, సివిల్ సప్లైస్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు కదా, ఏంటి స్టేట్ లో ఏపీలో గ్యాస్ సప్లై పరిస్థితి ఎలా ఉంది? ముందు ఇనిషియల్ గా గ్యాస్ కండిషన్ ఎలా ఉంది చెప్పండి, తర్వాత నెక్స్ట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ మాట్లాడదాం. ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. నమస్కారం. ముందు మీరు ఏదైతే ఇంట్రడక్షన్ ఇచ్చారో సార్ అది 100% కరెక్ట్ అండి. అయితే ఏపీలో ఇప్పుడు రమణ గారు చెప్పినట్టుగా అంత సీరియస్ గా పరిస్థితి లేదు. ఓకే, అంటే ఇప్పుడిప్పుడే ముందు జాగ్రత్త చర్యల మీద ప్రజలు దృష్టి పెట్టారు. ప్రభుత్వం కూడా గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ మాత్రమే గ్యాస్ డెలివరీ చేయాలని పెట్టారు. అలాగే బ్లాక్ మార్కెటింగ్ అనేది జరగకుండా చోటు తిరుపతిలో ఏదో కరుణాకర్ రెడ్డి మనుషులు ఏదో అమ్ముతున్నారని ఒకటి వచ్చింది వార్త, అదొకటి. తర్వాత చెదురుమదురు సంఘటనలు తప్ప పెద్దగా ఏమీ లేదు సార్. ఓకే, ప్రస్తుతానికి ఏపీ సదరన్ స్టేట్ లో సేఫెస్ట్ స్టేట్ గా గ్యాస్ సరఫరా విషయంలో ఏపీ ఉందనే రమణ గారి మాట 100% నిజం. ఇది ప్రభుత్వం యొక్క అప్పుడే పయ్యవల కేశవులు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వం నిత్యం కేంద్రంతో మాట్లాడుతుంది, కేంద్రం కూడా అప్రమత్తంగా ఉంది, తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మేము ఎప్పటికప్పుడు ఇక్కడ అధికారులకి ఆదేశాలు ఇస్తూ సమీక్ష చేస్తున్నామని చెప్పి పయ్యవల కేశవులు గారు ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉంది సరఫరా విషయంలో గాని, బుకింగ్ విషయంలో గాని. ముఖ్యంగా గృహ వినియోగదారులకి ప్రాధాన్యత ఇమ్మని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఓకే, తర్వాత పెట్రోల్ బంకుల్లో పరిస్థితి ఎలా ఉంది? పెట్రోల్ సప్లై కానీ, డీజిల్ సరఫరా కానీ, వీటి కండిషన్ ఏంటి? ట్యాంకర్స్ వస్తున్నాయా లేదా ఇన్ టైంలో? దానికి సంబంధించి అమరేందర్ రెడ్డి గారితో మాట్లాడదామండి. డీలర్ పెట్రోలియం ఉత్పత్తులు అంటే పెట్రోల్, డీజిల్ తో పాటు వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్, హోటల్స్, వీటిలో పరిస్థితి ఎలా ఉందనే అంశం మీద మనం చర్చిస్తున్నాం. ఇప్పటివరకు గ్యాస్ కి సంబంధించిన సిచ్యువేషన్ ఇనిషియల్ గా చర్చించాం. ఇప్పుడు పెట్రోల్ కు సంబంధించి పెట్రోల్, డీజిల్ పరిస్థితి ఎలా ఉంది? బంక్స్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అక్కడక్కడ బ్లాక్ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రాబోయే 2-3 రోజుల్లో ఏమన్నా సరఫరా టైట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే బ్లాక్ చేస్తున్నారని, తర్వాత రేట్లు కూడా పెంచే అవకాశం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. సో దాని మీద మనతో హైదరాబాద్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి అమరేందర్ రెడ్డి గారు ఉన్నారు, సెక్రటరీ. అమరేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అమరేందర్ రెడ్డి గారు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? పెట్రోల్, డీజిల్ పరిస్థితి ఎలా ఉంది? గ్యాస్ కష్టాలు విన్నారు ఇప్పటి వరకు మీరు. అవును, ఇంకా దాంట్లో చాలా కోణాలు ఉన్నాయి మనం చర్చించాల్సినవి. పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఏంటండి? పెట్రోల్ డీజిల్ బానే ఉందండి సరఫరా. 60 to 90 days బఫర్ స్టాక్ అయితే ఉంటుంది. కాకపోతే పానిక్ బయింగ్ వలన కొంచెము జనము డీజిల్ అయితే బ్యారెల్ లో స్టాక్ చేస్తున్నారు, చిన్న చిన్న టిన్స్ లో తీసుకెళ్లి స్టాక్ చేస్తున్నారు. అది కొంచెం పానిక్ అవుతుంది. 100 రూపాయలు పోసుకునే వ్యక్తి ఈ రోజు 300 రూపాయలు పెట్రోల్ పోసుకుంటున్నాడు. అయితే ఇదేంటంటే దీనికి ఇంకొక రీజన్, ఒకటేమో యుద్ధ భయం, రెండోది ఏమవుతుందంటే మాకు ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ క్రెడిట్ పాలసీ ఒకటి తీసుకొచ్చేసి మాకు డీలర్లకు కొంచెం క్రెడిట్ ఫెసిలిటీ ఇచ్చేవాళ్ళు, మేము కన్జ్యూమర్ కి ముందు పాస్ ఆన్ చేయడానికి. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇమీడియట్ గా సపోజ్ ఇప్పుడు ఒక 50 లక్షలు ఒక పెట్రోల్ బంక్ బాకీ ఉంటే ఈ రోజు 50 లక్షలు కట్టాలి, రేపటికి మళ్ళీ కొనాలంటే 20 లక్షలు పెట్టాలి. 70 లక్షలు ఓవర్ నైట్ లో మేము అరేంజ్ చేసి అడ్వాన్స్ ఇవ్వాలి, అడ్వాన్స్ ఇవ్వాలి. సో ఓవర్ నైట్ లో 50-70 లక్షలు తేవడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మేము ఇచ్చున్నాం బయట, నేను వెళ్ళి కన్జ్యూమర్ దగ్గర నాకు డబ్బు కట్టంటే అతను ఇవ్వడు ఇప్పుడు. సో ఇది మేమేం చేసామంటే గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టాము, మీరు అది ఈ క్రైసిస్ టైంలో ఇది కనుక తీసుకుంటే ఇంకా ముదరొచ్చు, ఆర్టిఫిషియల్ ఇది క్రియేట్ అవుతుంది, పానిక్ క్రియేట్ అయిపోయి హోర్డింగ్స్ పెరిగిపోతాయి, అనవసరంగా ఇబ్బంది అవుతుంది. యాజ్ ఆఫ్ అయితే ఇప్పుడేమి స్టాక్ ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకు వచ్చే ప్రోడక్ట్ మీరు ఈ ప్రపోజల్ ఆయిల్ కంపెనీలకు పెట్టారా ఇట్లాంటి ఇది తీసేయమని, లేకపోతే గవర్నమెంట్ పెట్టారా? ఆయిల్ కంపెనీస్ కి పెట్టాం, ఎందుకంటే మాకు ఆయిల్ కంపెనీస్ ఇది కదా. అదే కదా, మీరు డైరెక్ట్ ఆయిల్ కంపెనీలు కదా.
హెచ్పి బీపీఎల్ వీటికే కదా, మరి వాళ్ళు మా ఆర్డర్ కన్సిడర్ చేస్తారా? వాళ్ళు చేయరండి. ఇప్పుడు ఒక ఐఓసి ఒక్కటి కొంచెము ఇస్తుంది, బహుశా ఈ 3-4 రోజుల్లో వాళ్ళు కూడా విత్డ్రా చేసుకుంటే ఇంకా క్రైసిస్ పెరుగుతుంది. ఓకే, అంటే పబ్లిక్ లో పానిక్ ఉంటుంది, నేనే 3 రోజుల నాడే నా ట్యాంక్ ఫుల్ చేసుకున్నాను వచ్చిన బాధలే అని అందరూ ఉంటది కదా అలాంటి పరిస్థితి అందరూ. కాబట్టి మనం కన్జ్యూమర్ ని మనం ఇబ్బంది పెట్ట, కానీ ఈ టిన్స్ లో ఫుల్ చేయడము లేకపోతే బండిలో కారో బైకో అది ఓకే, కానీ డ్రమ్స్ లో వచ్చి ఫిల్ చేసుకెళ్తున్నారంట కదా, వాటిని ఎందుకు అలౌ చేస్తున్నారు? అంటే డ్రమ్స్ అంటే ఇప్పుడు డీజిల్ ఉందండి, డీజిల్ మేము 2000 లీటర్స్ వరకు ఇవ్వచ్చు సివిల్ సప్లై దీని ప్రకారంగా మేము ఇవ్వాలి. ఎక్కడ దాని రిస్ట్రిక్షన్స్ లేదు, ఎందుకంటే మాది ఎసెన్షియల్ దీంట్లో లేదు. ఇప్పుడు సబ్సిడీ మనకు సబ్సిడీ ఉన్నప్పుడు అంటే అప్పుడు ఉండే, ఫ్రీ మార్కెట్ అయిపోయింది కాబట్టి ఆ రిస్ట్రిక్షన్ అలాంటిది ఏం లేదు. సో ఇంకోటి ఏంటంటే బల్క్ బయర్స్ కి ఇంతకు ముందు డైరెక్ట్ కర్ణాటక నుంచి తెచ్చుకునే వాళ్ళు, కర్ణాటక నుంచి తెచ్చుకునే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేశారు. ఓకే, ప్రైస్ అంటే మా కన్సూమర్ ప్రైస్ కంటే తక్కువ దొరికేది, 10 రూపాయలు తక్కువ దొరికేది వాళ్ళకి. కార్పొరేట్ వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చేవారు కంపెనీస్, కన్సూమర్ ఇచ్చేవారు కాదు, బట్ బల్క్ బయర్స్ కి ఇచ్చేవాళ్ళు. సో దాని వల్ల ఏమవుతుందంటే పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రం తెచ్చుకుంటే మన రాష్ట్రం 27% ట్యాక్స్ పోగొట్టుకుంటుంది. ఇక్కడ నియంత్రణ ఏం లేదు, అంటే సుమారు 2-3 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది. అదొకటి. అది ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకు రేట్ పెంచారు, వాళ్ళు రేట్ పెంచేసరికి ఏం చేశారంటే మళ్ళీ మా రీటైల్ అవుట్లెట్స్ కి వస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఎట్లయినా వాళ్ళు పర్చేస్ చేయాల్సిందే, అక్కడి నుంచి రాకపోయినా ఇక్కడ నుంచి పర్చేస్ చేయాల్సిందే. అయితే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఓన్లీ గ్యాస్ పైన హోటల్స్ బంద్ అవుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. మనకు డీజిల్ ఎక్కడైనా ఇప్పుడు కరెంట్ పోయినా ఎక్కడ పోయినా కూడా మళ్ళీ డీజిల్ కావాల్సిందే. అవును, ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది మొత్తం ఇప్పుడు డీజిల్ పైన నడుస్తుంది. ఈ పానిక్ లో అందరూ జాగ్రత్త పడతారు. తర్వాత దీని పరిస్థితి ఏంటండి, బ్లాక్ చేస్తున్నారు అక్కడక్కడ అనే ముందుగానే బ్లాక్ చేసి పెట్టుకుంటున్నారు అనేది వస్తుంది, ఎంతవరకు నిజం ఇది? లేదు, బ్లాక్ చేసేది ఆస్కారమే లేదండి, ఎందుకంటే మాకున్న అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ కెపాసిటీ అంతే స్టాక్ చేస్తాం కదా, అందుకే ఎక్కువ బయట పెట్టలేం కదా. అయితే ఇక్కడ ఒకటి మిస్యూజ్ ఎక్కడ అవుతుందంటే ఆస్కారం ఉంది, ఇప్పుడు జరుగుతుంది, కాకపోతే ఇంకెక్కువ జరగవచ్చు. అడల్టెడ్ డీజిల్ రావచ్చు, ఇప్పుడు ఆల్మోస్ట్ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే డేంజర్ కదండి అట్లా, అంటే ఇప్పుడు బౌజర్స్ అని 3Kలు 6000 లీటర్స్ 3000 లీటర్స్ అని డోర్ డెలివరీ అని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్, ఆయిల్ కంపెనీస్. ఓకే, సో అవి ఏంటంటే ఇమ్మూవబుల్ మిషనరీ కానీ మైనింగ్ లో కానీ లేకపోతే ఏదన్నా కాంట్రాక్టర్స్ దగ్గర కానీ డెలివరీ ఇవ్వడానికి ఉంది. దీన్ని ఏం చేస్తారంటే పబ్లిక్ లో రోడ్ల పైన కూడా వెహికల్స్ లో పోసేస్తున్నారు, అది రిస్కీ అన్నమాట. స్కూల్ బస్ లో వెళ్ళి పోస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే పక్క రాష్ట్రం నుంచో లేకపోతే బయట ఎక్కడి నుంచో ఇప్పుడు ఎల్డిఓ ఫ్రీ మార్కెట్ అయిపోయింది, పామ్ ఆయిల్ ఫ్రీ మార్కెట్ అయిపోయింది, అది తక్కువ రేట్ లో వస్తుంది. సో ఈ ఒక డీజిల్ ఒక 3000 6000 తీసుకొచ్చి ఒక స్టాక్ యార్డ్ పెట్టుకొని అక్కడ ఇవి కూడా ఎల్డిఓ అండ్ పామ్ ఆయిల్ తీసుకొచ్చి మిక్స్ చేసేసి తక్కువ ధరకు ఇస్తున్నారు. అది పొల్యూషన్ కి ఇదవుతుంది, ప్లస్ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు అది కంట్రోల్ చేయకపోతే ఈ అడల్టెడ్ డీజిల్ అనేది బాగా వచ్చేస్తుంది. ఓకే, సో దానివల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నష్టాలు జరుగుతాయి. ఆ అడల్టెడ్ డీజిల్ వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నష్టాల్లోకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా. సో అది ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాల్సింది ఇప్పుడు అది. ఓకే, దీని మీద విజిలెన్స్ ఎలా ఉందండి? సివిల్ సప్లైస్ వాళ్ళది కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ విజిలెన్స్ ఏమైనా నడుస్తుందా, ఉందా అసలు? మేము ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఇచ్చాం ఈ మధ్య కాలంలో. మీరు కంప్లైంట్ ఇచ్చారు, కానీ తెలంగాణ గవర్నమెంట్ ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్ అవ్వాలి కదా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో బ్లాక్ చేస్తారు, లేకపోతే మీరు అన్నట్టుగా నకిలీ డీజిల్స్ అదే అడల్టెడ్ కల్తీ ఇవన్నీ వస్తూ ఉంటాయని ఆటోమేటిక్ గా తెలంగాణ సివిల్ సప్లైస్ వాళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి కదా. అది ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి మేము డిసెంబర్ లోని కంప్లైంట్ ఇచ్చాం కమిషనర్ గారు కలిసి. దానిపైన వాళ్ళు ఏదో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని పెట్టారు, ఎంతవరకు ఏమైందని ఇక మాకు అప్డేట్స్ లేవు అక్కడి నుంచి. ఓకే, అంతేలేదు, వాళ్ళ డ్యూటీ కదా, మీరు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు, కానీ దాన్ని కంట్రోల్ చేయాల్సింది మానిటర్ చేసుకోవాల్సింది వాళ్ళ డ్యూటీ కాబట్టి దే హ్యావ్ టు స్ట్రైక్ ఇమీడియట్లీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గ్యాస్ బాగా బ్లాక్ చేస్తున్నారు అనేది ఒక
బలమైన ఇది వచ్చిందండి. అంటే మా అబ్జర్వేషన్స్లో కూడా కొంత బయటపడుతోంది. బ్లాక్ చేస్తున్నారు అనేది అది మరి కంపెనీల లెవెల్లో జరుగుతోందా, లేకపోతే పెద్ద డీలర్ల లెవెల్లో జరుగుతోందా, చిన్న చిన్న ఏజెన్సీలు కూడా బ్లాక్ చేస్తున్నాయా అనేది కొంత అర్థం కాని పరిస్థితి మొత్తం మీద జరుగుతోంది. దీని మీద ఫ్యాక్ట్ ఒకటి మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను. దాంతోపాటు దీన్ని ఎలా కంట్రోల్ చేయడం, స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు, తెలంగాణ గవర్నమెంట్ ఎంతవరకు దీని మీద మానిటర్ చేస్తుంది? సో ఇక్కడ వెంకటకృష్ణ గారు, ఒకటి దీంట్లో రెండు విషయాలు. ఒకటి డొమెస్టిక్ కి సంబంధించిన సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడడము అనేది ఒక కాంటెక్స్ట్. లేదు, వాణిజ్య అవసరాల సిలిండర్లనే కొంచెం ఎక్కువ రేట్ అమ్మడం అనేది ఒక కాంటెక్స్ట్. మీరు చెప్పిన రెండు కాంటెక్స్ట్లు ఉన్నాయి. అయితే ఫస్ట్ కాంటెక్స్ట్ కి వెళ్దామండి. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఉన్న సిస్టమ్ ఏంటి అంటే, అన్ని బుకింగ్ ఛానల్స్ ని క్లోజ్ చేశారు. ఓన్లీ కస్టమర్ వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి మాత్రమే మిస్డ్ కాల్ ద్వారా కానీ, IVRS ద్వారా కానీ, వేరియస్ మార్గాల ద్వారా కానీ బుక్ చేసుకోవడము. రెండోది, బుక్ చేసుకోగానే వాళ్ళకి మెసేజ్ వెళ్ళడము, మీ బుకింగ్ అయిపోయిందనో, లేకపోతే మీ బుకింగ్ ని మేము హానర్ చేయలేదము. అంటే డేస్, ఇప్పుడు 45 days రూరల్లో, 25 days అర్బన్ లో పెట్టారు కదా, ఆ డేస్ కనుక పాస్ కాకపోతే బుకింగ్ తీసుకోవట్లేదు. మూడోది, బుకింగ్ అయిన తర్వాత దెన్ నెక్స్ట్ కమ్స్ ఇస్ బిల్ వెళ్ళింది, తర్వాత డెలివరీ అయిన తర్వాత ఓటీపీ, మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వస్తే కానీ టోటల్ సేల్ ప్రాసెస్ కంప్లీట్ కాదు. సో ఎంటైర్ ప్రాసెస్, బుకింగ్ నుంచి మీ డెలివరీ అయ్యే ప్రాసెస్ మొత్తము చాలా ట్రాన్స్పరెంట్ గా, కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఆయిల్ కంపెనీ జరుగుతుంది. ఇక్కడ డీలర్ ప్రమేయం కానీ, కన్జ్యూమర్ ప్రమేయం కానీ, డెలివరీ అతని ప్రమేయం కానీ, ఎవరి ప్రమేయం ఉండదు, ఇంకా అవకాశం ఉండదు. కేవలం ఎక్కడ ఎలాంటివి జరగవచ్చు అంటే, ఏమైనా డెలివరీ అతను కస్టమర్ ఇద్దరు ఏమైనా సరే నాకు అవసరం లేదు, ఎక్స్ట్రా ఉంది, అట్లాంటిది ఏదైనా జరిగితే చెప్పలేము. అది కేవలం చాలా చిన్న లెవెల్లో, చిన్న మాత్రల్లో. వెంకటకృష్ణ గారు, ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ నుండి ఎన్నో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద సోషల్ మీడియాలో కావచ్చు ఇది కానీ జరుగుతుంది. అండ్ కరెక్ట్, అంతవరకు నేను ఒప్పుకుంటాను. ఎగ్జాగరేషన్ జరుగుతుంది, సహజంగానే ఏం జరుగుతున్నా బ్లాక్ చేసేస్తారు వ్యాపారం చేసేవాళ్ళు అనేది వస్తుందిలేండి, అది కొంత ఉంటుంది. యా, అగ్రీడ్. సో ఇప్పుడు డిమాండ్ సప్లై గ్యాప్ ఎప్పుడైతే మనకు కనబడిందో, అంటే ఈ డిమాండ్ సప్లై గ్యాప్ ఇప్పుడు ఉన్నదాన్ని మనం రెండు కోణాలలో చూడాలి. ఒకటి అంతర్జాతీయ కోణంలో చూడాలి, ఒకటి భారతదేశం కోణంలో చూడాలి. అంతర్జాతీయ కోణంలో చూసినప్పుడు ఏంటంటే, ఎంటైర్ వరల్డ్ లో 40% LPG ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయింది బికాస్ ఆఫ్ ద వార్. అంటే 100 తయారయ్యే దగ్గర 60 మాత్రమే తయారవుతుంది ఓవర్ గ్లోబల్ గా చూసుకుంటే, గ్లోబల్ గా. సో గ్లోబల్ డిమాండ్ కి సంబంధించి 40% షార్టేజ్ ఉన్నప్పుడు, ఈ 40% ఎక్కడి నుంచి ఏ కంట్రీస్ ప్రొడక్షన్ చేసి ఈ 40% గ్యాప్ ని తగ్గిస్తాయి అనేది ఇంట్రెస్టింగ్ థింగ్. అది వేరియస్ కంట్రీస్ ఆల్రెడీ అగ్మెంట్ చేసినాయి ప్రొడక్షన్ ని, ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియా కూడా మనము ఇండియాలో 42% మాత్రమే దేశీయంగా మనం వాడే ఏదైతే LPG ఉందో కేవలం 42% మనము స్వంతంగా తయారు చేసుకుంటాం. మా ఫ్రెండ్ అమరేందర్ రెడ్డి గారు చాలా హ్యాపీ ఏంటంటే 100% ఇండియాలోనే రిఫైనింగ్ అయిపోతుంది. మనం ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తాం డీజిల్, ఇది ఓన్లీ క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ LPGలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనకి ఇప్పుడు 100% ఏదైతే రిఫైనింగ్ కెపాసిటీస్ ఉన్నాయో దాంట్లో కేవలం 42% మాత్రమే మనకి ఇండియాకి సరిపోయేంత ప్రొడక్షన్ చేయగలుగుతాం. ఇది 100 చేయాలంటే ఈ HSD దీన్ని 200% పెంచాలి. సో ఎక్కడో ఎక్స్పోర్ట్ అమ్ముకోవాలి. నేను అంటున్నది కూడా అదే జగన్ గారు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే ఖతార్ 30% కట్ చేసిందని చెప్పినారు కదా. సో ఖతార్ 30% కట్ చేసింది అన్నప్పుడు, ఇప్పుడు మనకి హర్ముజ్ సైట్ నుంచి వచ్చే ఇది కూడా స్టార్ట్ అవుతున్నాయి, అక్కడ నుంచి వస్తున్నాయని చెప్పి చెప్తుంది గవర్నమెంట్ చెప్తోంది. సో ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది మనకి ఈ ప్రాబ్లం ఎదురవ్వకుండా కమింగ్ డేస్ లో? ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ లేదు కదా మన దగ్గర, ఆపేశారు కదా, ఇది క్లియర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయా మీకు?
రైట్. ఇప్పుడు నేను సెకండ్ కాంటెక్స్ట్ ఇండియన్ కాంటెక్స్ట్ చెప్తాను. ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇంతకుముందు 42%, 58% ఇంపోర్ట్ చేసుకుంటాము. మనము మన ఇంటర్నల్ గా మన ప్రొడక్షన్ ఇంకో 15% పెంచుకొని వేరియస్ అదర్ సోర్స్ నుంచి ఇంకొక 20% తెచ్చుకున్నా ఒక 10 to 15% గ్లేరింగ్ గా కనబడుతుంది. ఒకటి ఇప్పుడు మీరు అన్నారు కదా హర్ముద్ జలసంధి నుంచి వచ్చింది, అవి ఆల్రెడీ ఫిల్ అయ్యి షిప్పింగ్ రెడీగా ఉన్నాయి మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా మీరు యుద్ధాన్ని గమనిస్తున్నారు కదా, ఎక్కడెక్కడ ఇరాన్ 2 రకాలుగా చేస్తుంది. ఒకటి ఆర్థిక మూలాలైన ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేస్తుంది అండ్ డిఫెన్స్ ఇన్స్టలేషన్ మీద అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ రిఫైనరీస్ దెబ్బతింటాయో అవి మళ్ళీ పునరుద్ధరించడానికి చాలా టైం పడుతుంది యుద్ధం అయిపోయిన తర్వాత కూడా. సో ఒక్కొక్కటి ఈ కంప్లీట్ యుద్ధం మొత్తం అయిపోయేసరికి ఎన్ని రిఫైనరీస్ ఎఫెక్ట్ అవుతాయి అక్కడ అనే దాని మీద మీ ప్రొడక్షన్ కెపాసిటీ, గ్లోబల్ ప్రొడక్షన్ ఎంత డిస్రప్షన్ అయింది అనేది ఒక నెంబర్ వస్తుంది మనకు. ఆ నెంబర్ తర్వాత వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ట్రాన్స్షిప్మెంట్ లో ఉన్నాయో, అంటే నౌకలు ఏవైతే లోడ్ అయ్యి అవి రావడానికి సిద్ధంగా ఉన్నాయో అవి వస్తే కొన్ని రోజుల వరకు మనకేమి ఇబ్బంది లేదు. కానీ ఈ ఏదైతే 10, 15, 20% గ్యాప్ ఉందో ఇది యుద్ధం అయిపోయినాక కూడా కొన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. సో మనకు దీనివల్ల ఒక నీతి ఏం తెలుస్తుందంటే, గ్లోబల్ గా మనం సెల్ఫ్ సఫిషియెంట్ గా మన కన్జంప్షన్ రేట్ ని కొంచెం తగ్గించుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వార్ కంక్లూడ్ అయినా కాకుండా మనం సెల్ఫ్ సస్టైన్ మోడ్ కి వెళ్ళగలగాలి అనేది ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి ప్రయత్నం చేస్తుంది. హోప్ఫుల్లీ ఇంకొక 2-3 monthsలలో ఒక ప్రాబ్లీ ఒక స్టేబుల్ కండిషన్ కి వస్తుంది. మా ఫ్రెండ్ వేణుగోపాల్ గారికి ఏంటి అంటే ఇప్పటికీ ఓన్లీ కేవలం అంటే ఎప్పుడైతే 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు 20 నుంచి 22% కమర్షియల్ గ్యాస్ నింపడం జరుగుతుంది తెలంగాణలో. కానీ ఈ 22%, 20% ఎక్కడికి వెళ్తుందంటే ప్రయారిటీ సెక్టర్స్ ని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. లైక్ స్కూల్స్, హాస్టల్స్, యూనివర్సిటీస్, క్యాంపస్లు, ఇట్లాంటి వాటికి ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడైనా బై ఛాన్స్ ఇబ్బంది వస్తే నిన్ననే తెలంగాణ గవర్నమెంట్ జీవో కూడా తీసింది. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ ని ఫామ్ చేసింది. దాంట్లో మా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో మెంబర్ గా ఉంటారు. సో ఎక్కడ ఏ స్కూల్ కి కానీ, హాస్టల్ కి కానీ, హాస్పిటల్ కి కానీ ఇలాంటి పబ్లిక్ యూటిలిటీలో ఎక్కడైనా గ్యాస్ సరఫరా కనుక అంతరాయం జరిగితే ఇమ్మీడియట్లీ దృష్టికి తీసుకురండి. మేము కంపల్సరీ వాళ్ళకు 100% దృష్టి తీసుకురండి. అంటే ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయండి. దృష్టికి వచ్చినా కూడా వెంటనే రియాక్ట్ అవ్వకపోవడం మీ దాకా రాదు కదా. అక్కడ లోకల్ గా ఉండే ఆఫీసర్స్ కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కో వాళ్ళకి చెబుతారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ మాకు తెలిసిన దాని ప్రకారం కొన్ని హాస్టల్స్ ఎఫెక్ట్ అయినాయి, ఇప్పటికే కొన్ని చోట్ల మధ్యాహ్న భోజనం ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఏపీలో అన్న క్యాంటీన్లు లేకపోతే అవి ఉన్నాయంటే వాళ్ళకి అక్షయ పాత్ర అండ్ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు ఇది కాబట్టి వాళ్ళు ఇప్పటికైతే ఇబ్బంది లేకుండా మేనేజ్ చేస్తారు. బట్ తెలంగాణకు వచ్చేసరికి కొన్ని హాస్టల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, కట్టెల పొయ్యిలని అవే తిప్పలు పడుతున్నారు. అది ఎన్ని రోజులు పడతారు ఏంటి అనేది కొంచెం అలార్మింగ్ సిచ్యువేషనే. సో దాని మీద కూడా మనం దృష్టి పెడదాము. అలాగే హోటల్స్ కు సంబంధించి ఈ రోజు గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారితో మాకు మీటింగ్ కూడా జరిగింది. అవును, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు, చాలాసేపు డిస్కస్ చేశారు. మేము అంటే నేను రిప్రజెంట్ చేశాను, మాట్లాడాము. సో దాంట్లో క్లియర్ గా చెప్తున్నాము అంటే గవర్నమెంట్ మాకు ఇచ్చిన డైరెక్షన్ కానీ, ఇటు ఆయిల్ కంపెనీలు ఇచ్చింది కానీ, ఎలాంటి పబ్లిక్ యూటిలిటీ ప్లేసెస్ కి లైక్ స్కూల్స్, కాలేజెస్ కి మాత్రం ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మాది, చూసుకుంటాం కూడా. అది అందుకే దానికోసమే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ ఫామ్ చేసింది కూడా దానికోసమే. ప్రతి డిస్ట్రిక్ట్ లో ఆల్రెడీ గెజిటే వచ్చింది కాబట్టి వారి నంబర్స్ కూడా అందరికీ సర్క్యులేట్ చేయబడతాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఎట్టి పరిస్థితులలో ఈ ఇబ్బంది జరగదు. ఒకవేళ జరిగినా ఏ మాధ్యమం ద్వారా మా దృష్టికి వచ్చినా గానీ, డైరెక్ట్ గా వచ్చినా, ఏ మాధ్యమం ద్వారా వచ్చినా గానీ మేము ఇమ్మీడియట్లీ దాన్ని సాల్వ్ చేస్తాం. తర్వాత హోటల్స్ కు సంబంధించి హోటల్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. హోటల్స్ సరిగా నడవకపోవడం వల్ల, గ్యాస్ అందక కొన్ని హోటల్స్ మూసివేయడం వల్ల, పెద్ద హోటల్స్ అంటే పెద్దవాళ్ళు వెళ్తారు కానీ కామన్ ఎంప్లాయీస్ కానీ కింది స్థాయి వాళ్ళు వెళ్ళే కింది హోటల్స్ అవి నడిచే పరిస్థితి లేక మూసివేయడం వల్ల ఆ ఇబ్బందులేమో కస్టమర్లు పడుతున్నారు. కానీ హోటల్ మూసేయడం వల్ల హోటల్ యజమాన్యాలు ఇబ్బంది పడడం కాకుండా అందులో ఉన్న ఎంప్లాయీస్ ఇబ్బంది పడే పరిస్థితి. వాళ్ళని ఎలా వీళ్ళు పోషిస్తారు. కరోనా పొజిషన్స్ లాంటి సిచ్యువేషన్
కనబడుతోంది హోటల్స్కి సంబంధించి. ప్రస్తుతం అయితే అక్కడికి వచ్చేసింది. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మాట్లాడదాం. అలాగే అక్కడక్కడ ఇప్పుడే నాకు విజయవాడ నుంచి కూడా మెసేజ్ వచ్చింది. నేను కూడా కొన్ని హోటల్స్ చూస్తున్నాను, రేట్లు పెంచేస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ టైట్ అవ్వడం వల్ల బ్లాక్లో కొనుక్కుంటున్నాం కాబట్టి రేట్లు పెంచేస్తున్నారు. టీలు టిఫిన్లు రేట్లు పెంచేస్తున్నారు. వాటిని ఎలాగా మానిటర్ చేస్తున్నారు అనేది అటు రమణ గారు ఉన్నారు, ఇటు వేణుగోపాల్ గారు. హోటల్స్ మీతో ఇది చేస్తే ఒకసారి రెండో దీంట్లో ఈ హోటల్స్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని అంటే, ఒకటి ఇందాక గ్యాస్ అంతగా చాలా ఇబ్బంది పడుతున్నాము, కస్టమర్స్కి ఆ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేకపోతున్నాము అనేది ఒక విషయం చెప్పారు మీరు. కానీ కొన్ని మూసేస్తున్నారు. మీ స్టాఫ్కి ఏంటి పరిస్థితి? మూసేసే వాళ్ళు కానీ లేకపోతే ఈ పరిస్థితుల్లో స్టాఫ్ సిచ్యువేషన్ ఏంటి? ఎలా మేనేజ్ చేస్తున్నారు? మూసేసే వాళ్ళకి పరిస్థితి ఏంటంటే సార్, వాళ్ళకి స్పేస్ లేదు సార్. ఈ కట్టెల పొయ్యి పెట్టడానికి, బొగ్గులు పొయ్యి పెట్టడానికి, టిఫిన్ సెంటర్స్ కి, చిన్న చిన్న హోటల్స్ కి స్పేస్ లేదు వాళ్ళకు. ఇప్పుడు మా లాంటి పెద్ద హోటల్స్ కి మ్యాండేటరీ ఓపెన్ స్పేస్ లో మేము కుకింగ్ చేయగలుగుతున్నాం. దాంతో మేము కొద్ది గొప్ప అని చెప్పాను కదా సార్ ఇంతకు ముందు, కొద్దిగా గొప్ప సర్వే కాగలుగుతున్నాము ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సార్ ఇంకొకటి గవర్నమెంట్ ఏమంటుందని 20% వరకు సప్లై అన్నారు సార్. సింగిల్ సిలిండర్ రాలేదు సార్. వాళ్ళని హోటల్లో టోటల్ నిర్లక్ష్యం చేస్తుంది సార్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు మరి మీ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ప్రాబ్లమే లేదు అంటున్నారు కదా? లేదు సార్, ఒక్క సిలిండర్ సింగిల్ సిలిండర్ రాలేదు సార్. మేము జెన్యూన్ పేమెంట్ కూడా సార్, మేము పేమెంట్ లో ఏమైనా డిలే ఉన్నాము, డిలే ఉన్న వాళ్ళకి ఇవ్వలేం లేదన్నారు. కానీ మేము మాత్రం రెగ్యులర్ పేమెంట్ విత్ అడ్వాన్స్ తో ఉంటాం రెడీగా. అయినా సరఫరా లేదు. గవర్నమెంట్ ఏదైతే 20% వరకు ఇస్తున్నామన్నారు, జీరో సార్. గవర్నమెంట్ చెప్పేదంతా కరెక్ట్ కాదు సార్. గవర్నమెంట్ హోటల్ నిర్లక్ష్యం చేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా టూరిస్టులని చాలా ఇబ్బంది పెడుతుంది. పాపం నమ్ముకొని హైదరాబాద్ సిటీ చాలా బాగుంటుందని చూద్దామని ట్యాంక్ మైండ్ గానీ, చార్మినార్ గానీ, ఏదైనా గండిపేట పరిసరాలు, హైటెక్ సిటీ చూడడానికి ఎంతో మంది వస్తున్నారు. ఆకలితో కాదు కదా, రకరకాల పనుల మీద జిల్లాల నుంచి హోటల్ ఉన్నాడు, రోడ్ సైడ్ ఫుడ్ కూడా దొరుకుతలేదు అంటారు సార్. టీ దొరుకుతలేదు సార్. వాస్తవమే, అది వాస్తవమే. రోడ్ సైడ్ సార్ గవర్నమెంట్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలి. హోటల్ ని కూడా ఎసెన్షియల్ కమాడిటీ. నా ఇంటి కోసం కాదు సార్, నా ఇంట్లో గ్యాస్ ఉంది. నా వరీడ్ అంటే నా కస్టమర్స్, నా గెస్ట్లు, హైదరాబాద్ గెస్ట్లు, టోటల్ హైదరాబాద్ గెస్ట్లు అంటే చాలా బాగా రాను హైదరాబాద్ చాలా చెడ్డ పేరు రాబోతుంది సార్. హైదరాబాద్ కే కాదు, ఎక్కడైనా అదే పరిస్థితి కదా. ఒక హైదరాబాద్ మనం అంటే హైదరాబాద్ ఉన్నాం, చాలా మంది గెస్ట్లు ఉన్నప్పుడు కొద్ది గొప్ప 20% అన్నాడు సార్. జీరో సార్, మీకు మీ ద్వారా చెప్తున్నా సార్, జీరో సిలిండర్. 6,000 7,000 పెడితే దొరుకుతుందంట అన్ని అంటున్నారు సార్. నేను నా ఇవాళ ఉదయము నా కళ్ళతో చూశానండి సార్. ఎక్కడో చెప్పకూడదు కానీ నా కళ్ళతో నేను 6,000కి ఒక చిన్న హోటల్ వాళ్ళు సిలిండర్ కొనుక్కొచ్చింది నేను చూశాను. ఎక్కడో కూడా నాకు అడ్రస్ సహా తెలుసు. బట్ నేను చెప్పకూడదు, ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళ మీద కేసు పెట్టించి ఇది చేస్తే పరిశాన్ అవుద్ది. కానీ సో సిచ్యువేషన్ అది సార్. మేము కమర్షియల్ సార్, మేము కమిషనర్ సివిల్ సప్లైస్ కమిషనర్ కలిసాం సార్, స్టెఫెన్ గారిని. ఆయన అదే చెప్పాడు, ఇల్లీగల్ థింగ్స్ చేయకండి అని. మేము దానికి కట్టుబడి ఉన్నాం, గవర్నమెంట్ కి రెస్పెక్ట్ చేస్తున్నాం. బట్ గవర్నమెంట్ మా కోసం కూడా ఆలోచించాలి. ఎంత సిన్సియర్ పీపుల్, బ్లాక్ లో కూడా కొంటలేరు వీళ్ళు, ఏదో కర్రల మీద బొగ్గుల మీద డిపెండ్ అవుతారు. కాబట్టి గవర్నమెంట్ కొద్దిగా ఆలోచన చేయాలి సార్. ఇప్పుడు హాస్పిటల్ ఉన్న పబ్లిక్ కాదు కదా సార్, కస్టమర్. ఇప్పుడు తెలియక అమాయకులు ఎంతో మంది హైదరాబాద్ వచ్చారు సార్. వాళ్ళు తెలియదు పాపం, ఎంతో మంది బ్యాచిలర్స్ రూమ్లలో ఉన్నారు సార్. వాళ్ళకి మినిమం ఇడ్లీ కూడా ఇవి ఏం దొరకలేదు సార్ వాళ్ళకు బ్యాచిలర్స్. నిజమే, అదంతా నేను ఇందాకే చెప్పాను కదా. ఎంప్లాయీస్ కానీ, చదువుకునే వీళ్ళు స్టూడెంట్స్ కానీ ఏదైతే ఎసెన్షియల్ కి ఎందుకు తీసుకోండి సార్ హోటల్ ని. 10 సిలిండర్ 5 సిలిండర్ ఇవ్వండి. 20% అనేది చాలా తప్పు సార్. అది ఒక్క సిలిండర్ రాలేదు సార్. అలాగే చిన్న హోటల్స్ లో రేట్లు పెంచి అమ్ముతున్నారు. దాని మీద ఏమైనా మానిటరింగ్ ఉందా మీకు? వాళ్ళు ఇండిపెండెంట్ గా పోతున్నారు సార్. సార్ మేమైతే సేమ్ ఇస్తున్నాము. లిమిటెడ్ ఫుడ్ చెప్పాను కదా సార్. ఒక రోజు సాంబార్ రైస్, ఓ రోజు బిర్యానీ, ఓ రోజు ఫ్రైడ్ రైస్, ఓన్లీ సింగిల్ ఐటమ్. ఎందుకంటే ఇవ్వాలా సార్, ఫుడ్ ఇవ్వాలా సార్. మానవుడు సార్, బతకాలి కదా సార్. మనిషి బతకాలి సార్, ఫుడ్ కూడా బతుకుతారా?
ఏదైనా హోటల్ మీద డిపెండ్ అయ్యేటోళ్ళు 60% హైదరాబాద్ లో ఉన్నారు సార్. సార్ ఫుడ్ ఇవ్వాలి, హోటల్ మీద డిపెండ్ అయ్యేటోళ్ళు 60% ఉన్నారు. హోటల్స్ కి వచ్చిన వాళ్ళకి ఫుడ్ హోటల్స్ కే కాదండి, ఎంతో మంది లక్షల మంది తిరుగుతూ ఉంటారు రోజు హైదరాబాద్ కి అప్ అండ్ డౌన్ చేయడానికి ఏదో పని మీద. వాళ్ళందరికీ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇటువంటి వాటికి హోటల్స్ లేకపోతే నడవదు కదా. సో అదే బాధతో మాట్లాడుతున్నా సార్. ఇది నా సొంత కోసం నా సార్ ఈ బాధ, నా బిజినెస్ కోసం నా సార్ ఇది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ విజిటర్ డిఫరెంట్ ప్లేసెస్ టు హైదరాబాద్. వేరే స్టేట్ల కోసం ఆలోచిస్తానే నా రాష్ట్రాన్ని నమ్ముకోండి, హైదరాబాద్ నమ్ముకోండి వచ్చే కోసం బాధపడుతున్నారు సార్. కరెక్టే. పాప వాళ్ళ చూస్తే బాగా అనిపిస్తుంది. నా రూమ్ లో 45 మెంబర్స్ ఉన్నారు. 45 రూమ్స్ అంటే డబ్బులు ఆకుపోయి 90 మెంబర్స్. వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అదే బాధపడుతున్నారు. ఏమంటే మాకు కరెక్ట్ గా టీ కూడా దొరికితే లేదు అంటున్నారు వాళ్ళు. మేము టీ ఒక టైం పెడుతున్నాం సార్, అట్ ఏ టైం పెట్టలేము కదా సార్. టీ ఎప్పుడు అంతకుముందు 2 టీలైతే ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే బల్క్ టీ తయారు చేస్తున్నాం. వాళ్ళు అడిగిన టైం టీ ఇవ్వలేకపోతున్నాం. రమణ గారు చూశారు కదా హైదరాబాద్ నుంచి వేణుగోపాల్ గారి అది ఆవేదన ఆవేశం అన్ని కలిపి వస్తోంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? అలాగే మీ దగ్గర హోటల్స్ లో ఎంప్లాయీస్ స్టాఫ్ ని మూసేసేవాళ్ళు కానీ లేకపోతే కొంతమందిని తీసేయాల్సి కూడా రావచ్చు, లేకపోతే కొంతమందిని 4 రోజులు ఆగండి అని చెప్పాల్సి రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉందా అనేది ఒకటి చెప్పండి. తర్వాత ఈ గిగ్ వర్కర్స్ అండి, స్విగ్గీ జొమాటో వీళ్ళు పాపం అసలు వాళ్ళైతే దీని మీదే కదా బతికేది. హోటల్స్ లేకపోతే వాళ్ళు ఎక్కడికి వస్తారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? యాక్చువల్ గా ఈ సమస్యని మనం అధిగమించాలంటే 2 రకాల చర్యలు తీసుకోవాలి సార్. అసలు ముందు సమస్య ఎలా ఉంది చెప్పండి, తర్వాత పరిష్కారం. సమస్య తీవ్రత అంటే మా రాష్ట్రంలో అయితే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో అంత హైదరాబాద్ అంత తీవ్రంగా అయితే లేదండి. అంత ఫ్లోటింగ్ ఎక్కువ కదా, హైదరాబాద్ ఫ్లోటింగ్ ఎక్కువ కదా. ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం, అక్కడ కన్జంప్షన్ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఆ పరిస్థితి అక్కడ ఎదురవుతుంది. ఎందుకంటే పైప్ లైన్ గ్యాస్ కూడా సార్ చెప్పారు, పైప్ లైన్ గ్యాస్ కూడా లేదండి సిఎన్జి. మాకు ఇక్కడ విజయవాడ వరకు సిఎన్జి ఉంది కాబట్టి చాలా వరకు సిఎన్జి కవర్ చేస్తుంది. ఈవెన్ వైజాగ్ లో కూడా సిఎన్జి సప్లై లేదండి. కానీ వైజాగ్ లో ఎక్కువ ప్రైవేట్ గ్యాస్ ఎక్కువ వాడతారు, సూపర్ గ్యాస్. సో ప్రైవేట్ గ్యాస్ సప్లైర్స్ బాగానే చేస్తారు. చాలా కొన్ని టౌన్స్ లో ఇప్పుడు తిరుపతి లాంటి మనకి ఆధ్యాత్మిక నగరాల్లో మనకి యాక్చువల్ గా ఇబ్బంది లేకుండా జరుగుతుందండి. ఇప్పటివరకు ఏ హోటల్ లేదు. ఇవి అంటే హైదరాబాద్ తో పోలిస్తే మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే చాలా వరకు మెరుగ్గా ఉందండి. ఇక్కడ ఒక 10% హోటల్స్ అంటే చిన్న స్ట్రీట్ ఫుడ్స్ ఇలాంటి అంటే ఒక సిలిండర్ వాడేవాళ్ళు వాళ్ళేమో కొంతమంది దొంగచాటుగా డొమెస్టిక్ సిలిండర్లు వాడి వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించడం ఇలాంటివి జరుగుతుంది. కానీ బట్ ఏదో బ్లాక్ జరుగుతుందని చెప్తున్నారు. 1960 రూపాయల సిలిండర్ 3000 రూపాయలకు అమ్ముతున్నారని. కానీ అది ఎక్కడన్నా చెదురుమదురు సంఘటనలే. కానీ యాక్చువల్ గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లైస్ వాళ్ళు మా 2 రోజుల నుంచి బాగా ఇన్స్పెక్షన్స్ కూడా చాలా సివియర్ గా చేస్తున్నారండి. ఇక్కడ అన్ని చిన్న రెస్టారెంట్లు, పెద్ద రెస్టారెంట్. మీరు అంటే ఇంకా ఏపీలో ఇంకా అంత అలార్మింగ్ సిచ్యువేషన్ రాలేదని చెప్తున్నారు. ఓకే, మంచి విషయమే. కానీ నేను అబ్జర్వ్ చేసింది హైదరాబాద్ లో కానీ లేకపోతే ఏపీ నుంచి కూడా మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఎక్కడా కూడా చాలా మంది క్యాటరింగ్ చేతులెత్తేశారు. ఆల్రెడీ బుక్ చేసుకున్న అగ్రిమెంట్ ఉంటాయి కదా, పలానా రోజు ఫంక్షన్ కి మేము క్యాటరింగ్, అవి కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఫంక్షన్లు చేయాల్సిన వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఫంక్షన్ హాల్స్ లో క్యాటరింగ్ లేదు, ప్రైవేట్ క్యాటరింగ్ లేదు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఏ ఇబ్బందులు లేవనుకుంటున్నాం కానీ మనం మొత్తం నాకు కరోనా సిచ్యువేషన్ ఇక్కడ ఒక ఆయన పెట్టారు, మీరు ప్యానిక్ చేస్తున్నారా ప్రజల్ని అని చెప్పి ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. ప్యానిక్ చేయడం ఏంటి? ఇది సిచ్యువేషన్ ఆయనకు అర్థం కావట్లేదు. ఇంట్లో కూర్చుని ఎన్ని మెసేజ్లైనా పెట్టవచ్చు, ఎన్నైనా మాట్లాడచ్చు. పెద్ద మనిషి క్యాటరింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఫంక్షన్ హాల్స్ లో బుకింగ్స్ లేవు. కొంతమంది పెళ్లిళ్ళు వాయిదా వేసుకుంటున్నారు. కొంతమంది ఇంకేవో ఇవి తగ్గించుకుని ఇంట్లో చేసుకుంటున్నారు. సో దీనికి విజయవాడ దగ్గర అదేదో ఊరుందండి, పూర్తిగా క్యాటరింగ్ మీద డిపెండ్ అయిన ఊరు. అది ఆ ఊరు పేరేంటో ఏదో వడ్ల సంథింగ్ ఏదో ఉంటుంది. రమణ గారు మీకు తెలిసి ఉండాలి. సో ఇటువంటి వీటి మీద మీ అబ్జర్వేషన్ ఏంటి రమణ గారు? మీకు ఏమైనా ఐడియా ఉందా?
క్యాటరింగ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్న మాట 100% వాస్తవం అండి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా పర్చేజ్ చేయరు కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఒక సప్లైర్ ప్రాపర్ గా సప్లై చేయట్లేదండి. ఇప్పుడు ఏదో రెస్టారెంట్ వాడు డైలీ పర్చేజ్ చేస్తాడు కదా, అందుకని రెస్టారెంట్ వాళ్ళకి ఎంతో కొంత సప్లై మెరుగ్గా ఉంది క్యాటరింగ్ వాళ్ళతో పోలిస్తే. అవును, క్యాటరింగ్ ఈవెన్ ఇప్పుడు మా ఒక హోటలేరు కొడుకు పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ 2 రోజుల్లో ఉంది. దానికి క్యాటరింగ్ చేసే అతను నేను ఇవ్వలేను ఫుడ్ అని చెప్పాడంట. అలాంటి పరిస్థితులు ఎగ్జాంపుల్ కదా, ఎగ్జాంపుల్ అండి. అతను ఎక్కడన్నా ఒక 4 సిలిండర్లు ఇప్పిస్తే నేను క్యాటరింగ్ చేయగలను కానీ లేకపోతే చేయలేనని చెప్పాడంట. అలాంటి పరిస్థితి అయితే ఉందండి. అది దాన్ని మనం కాదని అనలేము. కానీ రెస్టారెంట్ల పరంగా చూస్తే 10-20% వరకు మొదటి నెక్స్ట్ వీక్ దాని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువగా కనపడే అవకాశం పరిస్థితి ఇలాగే ఉంటే అక్కడ కూడా మీ దగ్గర కూడా వస్తుంది. ఆనంద్ సాగర్ గారు ఇక్కడ కొన్ని ఎలా ఉంటాయంటే, ఒక ప్రాబ్లం క్రియేట్ అయ్యింది అని అంటే సామాజికంగా దానికి అలా రిలేటెడ్ గా ఉన్న అన్ని ఇంపాక్ట్ అవుతాయి. ఇదేదో మనం ప్యానిక్ చేయవలసిన ఆటోమేటిక్ గా సిచ్యువేషనే ప్యానిక్ చేసేస్తుంది. ఇప్పుడు రమణ గారు చెప్పారు, నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకుని క్యాటరింగ్ ఎలాంటి కష్టాలు ఉన్నాయని చూస్తున్నాం. హైదరాబాద్ లో కొన్ని వందల ఫంక్షన్లు, కొన్ని వందల ఇవి క్యాన్సిల్ అవుతున్నాయి క్యాటరింగ్. ఇప్పుడు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ లాంటివే చాలా చూస్తున్నాం ఫంక్షన్ హాల్స్. అలాగే ఏపీలో కూడా క్యాటరింగ్ లేక అయితే నేను ఆన్సర్గా నేను ఏమవుతున్నానంటే, గ్యాస్ సిలిండర్లు కమర్షియల్గా అందుబాటులో లేకపోవడం వల్ల క్యాటరింగ్ సర్వీసెస్, ఫంక్షన్ హాల్స్ సర్వీసెస్, ప్రైవేట్ క్యాటరింగ్లు ఇవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. రేపో మాపో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, వర్కింగ్ మెన్ హాస్టల్స్ ఇటువంటివి కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇవి ఇబ్బంది పడితే వీళ్ళకి రెగ్యులర్ గా కూరగాయలు సప్లై చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? మిడిల్ మెన్ కూరగాయలు, రైతుల దగ్గర నుంచి కూరగాయలు తీసుకొచ్చి వీళ్ళకి సప్లై చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? కూరగాయలు కోసి వీళ్ళకి సప్లై చేసే కూరగాయలు పండించే రైతుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ సామాజికంగా ఆలోచించినప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ఇప్పుడు సపోజ్ మీ దగ్గర అక్షయ పాత్ర వాళ్ళు, హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు సప్లై చేస్తారండి ఫుడ్ ప్రిపేర్ చేసి. వాళ్ళకి కూరగాయలు సప్లై చేసే వాళ్ళు ఉంటారు, ఆయిల్స్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే రైస్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు, ఇంకేమో వాటికి సప్లై చేసే వాళ్ళు ఉంటారు. ఈ కుకింగ్ సర్వీసెస్ అని ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఇది ప్యానిక్ చేయడం ఎలా అవుతుంది? కొంచెం సెన్స్ ఉండాలి కదా ఏదైనా మాట్లాడేటప్పుడు. సో దీన్ని బట్టి సామాజికంగా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఆనంద్ సాగర్ గారు మీ అబ్జర్వేషన్ చెప్పండి. సార్, నాకు ఇది ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత, మీరు మాట్లాడింది విన్న తర్వాత రామాయణంలో ఒక సంఘటన గుర్తుకొస్తుంది సార్. దయచేసి మీరు ఏమనుకోకపోతే ఒక్క అర నిమిషం చెప్పండి. రాముడికి రావణుడికి భీకరంగా యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీరాముడు ఆ వానర సైన్యానికి ఫుడ్ లేక ఇబ్బంది పడుతూ యుద్ధం చేయలేననే భీతి చెందుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన తలపట్టుకుని కూర్చుంటాడు యుద్ధం మాని. అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమయ్యి ఆదిత్య హృదయం చెప్తాడు. ఆ మంత్రం జపించిన తర్వాత వాళ్ళందరికీ సూర్య భగవానుడు ఫుడ్ సప్లై చేస్తాడు. అప్పుడు యుద్ధానికి వెళ్తారు, రావణుని కొడతారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఏ మూలన యుద్ధం జరిగినా అది తప్పే. అది ప్రపంచం అంతా వ్యాపించి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ప్రభావం చూపించి, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో హాస్టల్స్ పోతాయి, హోటల్స్ పోతాయి, ఫంక్షన్స్ పోతాయి, నిత్య జీవితాలకు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు గ్యాస్ మా కోనసీమలో ఓఎన్జీసీ అపారమైనటువంటి గ్యాస్ నిక్షేపాలను కనుక్కుంది. కానీ అవేమి కూడా వంట చెరుకుగా పనిచేయమంట. నాకు నిన్ననే హైదరాబాద్ లో ఒక గ్యాస్ ఏజెన్సీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చెప్పారు మనకి గ్యాస్ కూడా దిగుమతి చేసుకోవాల్సిందేనంట. మన దగ్గర దొరికే నేచురల్ గ్యాస్ వంటకు కూడా పనిచేయదంట. అవును. ఇటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పేది ప్రజల్ని అవేర్ చేస్తున్నారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, అనుభవజ్ఞులుగా ఈ సమాజాన్ని మీరు అవేర్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. అది ప్యానిక్ ని క్రియేట్ చేయడం, భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, ఎట్లా ఏం మాట్లాడతారండి వీళ్ళు? తప్పు కదా. నిజంగా పరిస్థితులు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యామ్నాయ వనరుల మీద మానవ మేధస్సు దృష్టి పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే పిడకల దగ్గర నుంచి, పొలాల దగ్గర నుంచి గ్యాస్ వరకు వచ్చింది మానవ మేధస్సు ప్రయాణం. ఇప్పుడు గ్యాసే లేకపోతే ఇంట్లో పొయ్యిలో పిల్లులు పడుకునే పరిస్థితి ఉన్నదంటే ఒక్కసారి మన విజ్ఞానం, మన మేధస్సు దేనికి పనికొస్తుంది?
అక్కడే కూర్మం అని ఒక విలేజ్ ఉంది సార్ ఉత్తరాంధ్రలో, శ్రీకాకుళం జిల్లాలో. అక్కడ అన్ని ప్రకృతి మీద ఆధారపడి వాళ్ళు తయారు చేస్తున్నారు. అక్కడ ఎలక్ట్రిసిటీ వాడరు, ఏది వాడరు, అసలు అంత నేచురల్. ప్రకృతికి మానవ మేధస్సు వికృతిగా పనిచేసి ఉపయోగపడుతుంది. కానీ మొన్న కరోనా వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు కానీ, అటువంటి వాతావరణం వచ్చినప్పుడు కానీ మన మేధస్సు ఏమవుతుందంటే దూది పింజల్లాగా తేలిపోతుంది. ఆఖరికి వంట చేసుకునే గ్యాస్ ను కూడా సప్లై చేసే పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచం లేదంటే హాస్యాస్పదంగా ఉంది. అంటే గ్యాస్ అనేది తవ్వి తీయాలి, ఎక్కడి నుంచో సముద్ర గర్భంలోంచి అక్కడి నుంచి తీయాల్సిన పరిస్థితి కాబట్టి గ్యాస్ ఇట్లాంటి క్రైసిస్ లో గ్యాస్ సప్లై ఆగిపోవచ్చు. అది పెద్ద విచిత్రమేం లేదు. కానీ దానికి మనం రెడీగా ఉండాలి. ఇందాక నేను అన్నాను కదా, ఊకపోయి అనే దాబాల్లో మనం చిన్నప్పుడు అవే ఉండే. హోటల్స్ లో కూడా ఊకపోయి కట్టి ఊకతో వంట చేసేవాళ్ళు, లేకపోతే పిడకలు, లేకపోతే కట్టెలు, బొగ్గులు, ఇవన్నీ రెడీగా ఉండాలి. మళ్ళీ మనం అన్నిటికీ వెనక్కి వెళ్ళడానికి కూడా రెడీగా ఉండాలి. నాగరికతలో అన్ని మానవుడు అన్ని నేర్చుకున్నవే కదా, అన్ని రెడీగా ఉండాలి. ఇప్పుడు రమణ గారి హోటల్స్ లో కూడా ఊకపోయో బొగ్గులు పోయో ఏదో పెట్టాలి. చెప్పరు రమణ గారు, ఏళ్ళు ఎత్తున్నారు చెప్పండి. కోనసీమలో ఇప్పటికీ ఊకపోయిలు ఉన్నాయి సార్. ఉంటాయండి, ఉంటాయి. రమణ గారు చెప్పండి సార్. నిన్న మేము మంత్రి గారిని, పయ్యావుల కేశవ్ గారిని నిన్న కలిసినప్పుడు కూడా మేము కొన్ని ప్రపోజల్స్ చెప్పామండి. అంటే రెస్టారెంట్ల పరంగా కొన్ని తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి. ఎందుకంటే మనకి సప్లై తగ్గినప్పుడు వినియోగం కూడా తగ్గించుకోవడం ఒకటే మార్గం. గ్యాస్ వినియోగం తగ్గాలి అంటే మనం ఇప్పుడు రెస్టారెంట్లు, ఇందాక బయటపడి వేణుగోపాల్ గారు మాట్లాడారు, మనం ఏంటంటే తండూరి సంబంధించిన ఐటమ్స్ ని మనం ఎక్కువగా ప్రమోట్ చేసుకుని మిగతా చైనీస్ ఇలాంటి ఇండియన్ లాంటి ఐటమ్స్ మనం కొన్ని తగ్గించుకుంటే అదేంటంటే బొగ్గు ఆధారమైన తందూరి పొయ్యి అంటారు కదా దాన్ని, రైట్, ఓకే. తందూరి బట్టెల మీద వెళ్ళే ఐటమ్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేసుకోవడం, అంటే మన మెనూల్ని మనం చాలా వరకు కరెక్షన్ చేసుకుంటే మా నుంచి కొంత గ్యాస్ సేవ్ చేయడానికి అవకాశం. మంచి అభిప్రాయం అండి. చాలా వరకు ఇంప్లిమెంట్ చేయగలిగిన అవకాశం. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, స్విగ్గీ జొమాటోల్లో జరిగే వ్యాపారము యాక్చువల్ గా 40 to 50% రెస్టారెంట్ ఓనర్ లూజ్ అవుతున్నారు. కాబట్టి అంటే మీరు అన్నట్టు మెనూ రేట్లు పెంచకుండా ఆ స్విగ్గీ జొమాటోల్లో ఇచ్చే అడ్డగోలు డిస్కౌంట్లని తీసేస్తే కొంత మనకి ఏంటంటే రెస్టారెంట్లకి మనకి ఇప్పుడున్న ఒత్తిడి తగ్గే వ్యాపారానికి సరిపడా రెవెన్యూగా కొంత కాంపెన్సేట్ అవడానికి కూడా అవకాశం ఉంది. ఇంకోటి ప్రభుత్వ పరంగా మేము నిన్న పయ్యావుల కేశవ్ గారికి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఈ కోవిడ్ లాంటి పరిస్థితే మళ్ళీ ఇప్పుడు పునరావృతం అయింది. కాబట్టి మీరు రెస్టారెంట్ కానివ్వండి, స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి, వినియోగదారులు ఇబ్బంది పడకుండా మనం రెస్టారెంట్ టైంలు కూడా రాత్రి 10 వరకు కుదిస్తే ఆల్మోస్ట్ ఒక 20-25% గ్యాస్. ఎందుకంటే రెస్టారెంట్లు 12 వరకు ఓపెన్ చేసి ఉంటాయి, స్ట్రీట్ ఫుడ్లు రాత్రి 2-3 వరకు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. కాబట్టి మన సమయాలను రాత్రి 10 వరకు కుదిస్తే మీరు గవర్నమెంట్ కనుక ఆర్డర్ చేసి 10 తర్వాత అంటే అప్పుడు వినియోగదారులు దానికి తగ్గట్టు సమయాన్ని అడ్జస్ట్ చేసుకుని ఇబ్బంది పడకుండా ఉంటారు. ప్లస్ మనం ఉన్న గ్యాస్ ని మనం ఒక 20-25% సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇప్పటి వరకు మనం హాస్టల్స్, లేకపోతే వర్కింగ్ మెన్ హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, మధ్యాహ్న భోజనము, వెల్ఫేర్ హాస్టల్స్, ఇవి మాత్రమే ఆలోచించామండి. కానీ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, వాటిలో ఉండే క్యాంటీన్లు, రోగులకు వాళ్లే ఫుడ్ సప్లై చేయాలి. హైజీనిక్ ఫుడ్ ఇస్తారు కదా పేషెంట్ తో అటెండెంట్ కి ఇస్తారు కదా, అక్కడ కూడా గ్యాసే. గవర్నమెంట్ హాస్పిటల్లో అయిన గ్యాసే, ప్రైవేట్ హాస్పిటల్ అయిన గ్యాసే. అవి ఎఫెక్ట్ అయితే అది చాలా ఇంకా భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. అది నేను ఇది పానిక్ చేయడానికి చెప్పట్లా, మనం రాబోయే 2-4-5 రోజులు ఫేస్ చేయబోయే కండిషన్ ని నేను చెప్పదలుచుకున్నా. గవర్నమెంట్ ఫేస్ ఇట్. ఒక 4-5 రోజులు కాదు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ప్రధానంగా ఆయిల్ క్షేత్రాల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఆయిల్ ఉత్పత్తి పాత స్థాయికి, వెనకటి స్థాయికి పునరుద్ధరించి మనకి సప్లైలు మెరుగవడానికి చాలా టైం పడుతుంది. ఇది చాలా తొందరగా యుద్ధం ముగిసినంత మాత్రాన కూడా వెంటనే సప్లై మెరుగవుతుందని కూడా మనం ఆశించలేము. ఎందుకంటే చాలా డ్యామేజ్ వీటి మీద కూడా జరుగుతుంది. కాబట్టి ఫైనల్ గా ఒకసారి అమరేందర్ రెడ్డి గారు,
ఈ కమింగ్ డేస్ లో అంటే 2 days 3 days 4 days 5 days లో ఈ పెట్రోలియం రేట్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? పెట్రోల్ డీజిల్ అంటే అందరూ సస్పెక్ట్ చేస్తున్నారు పెరగవచ్చు అనే ఒక దీంట్లో ఉన్నారు. దాని మీద మీకు ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా అమరేంద్ర రెడ్డి గారు? లేదండి, అలాంటి ఇండికేషన్స్ అయితే ఏం లేవు. బట్ ప్రాక్టికల్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇప్పుడు డాలర్ రేట్ పెరిగిపోయినప్పుడు బహుశా ఇంకొక 10 days లో ఏమైనా పెంచే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, అయితే దీన్ని కన్జ్యూమర్ మీద పడకుండా చూడాలంటే కొంచెం ప్రభుత్వము కొంచెం ఆలోచిస్తే దానికి కన్జ్యూమర్ ప్రజల మీద పడకుండా మిగతా అన్ని కూడా పెరగకుండా, అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్ గా మిగతా అన్నిటి నిత్యావసర వస్తువులపైన కూడా ప్రభావం చూపుతుంది. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఏం చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు ఇప్పటి నుంచి ఆలోచించి, గతంలో మనకు కువైట్ యుద్ధం జరిగినప్పుడు మార్నింగ్ 6 to 6 అనేది ఒకటి పద్ధతి పెట్టుకున్నారు. తర్వాత మనకు మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా మనకు 120 రూపాయల బ్యారెల్ ఉన్నప్పుడు వాళ్ళు 64 రూపాయల డీజిల్ 70 రూపాయల పెట్రోల్ ఇచ్చారు. అది గవర్నమెంట్ అబ్జర్వ్ చేసింది ఆ లాస్ అంతా. ఆయిల్ కంపెనీస్ కి లేదు అంటే చెప్తున్నా. ఇప్పుడు కూడా ఏంటంటే మనకు పెట్రోల్ మీద 12 రూపీస్ రోడ్ సేల్స్ అండ్ 12 రూపీస్ అగ్రికల్చర్ సేల్స్, పెట్రోల్ అండ్ డీజిల్ మీద 24 రూపీస్ పడుతుంది. అదే విధంగా దానిపైన వ్యాట్ కూడా పెరుగుతుంది. దీని కనుక టైమింగ్ డిస్కంటిన్యూ చేసి ఈ లాస్ ఏదైతే ఉందో కన్జ్యూమర్ మీద పడకుండా అలాంటి చర్యలు ఆలోచిస్తే బాగుంటది ప్రభుత్వం కూడా. సో షార్టేజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసే మనం ఇట్లా ఏంటి అనేది కన్జ్యూమర్స్ అని అందరూ కూడా ప్రజలు ఏం ఆలోచించాలంటే యుద్ధం జరుగుతుంది, దీనికి ప్రతి ఒక్కరు మన బాధ్యత, మనకు అందరికి ఇబ్బంది రావద్దు, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది, ఎలా మినిమైజ్ చేసుకుంటే బాగుంటది, వృధాగా తిరగకుండా. అంటే అప్పుడు గవర్నమెంట్ లో మనం ఇప్పుడైతే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎలాగైతే ఫ్లోటింగ్ అంటామో పెరిగితే పెరగడం తగ్గితే తగ్గడం అట్లా ఉండేది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ రేటు పెరిగితే మనకి ఇక్కడ కన్జ్యూమర్ కి డీజిల్ రేటు పెట్రోల్ రేటు పెరిగేది, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గేది. ఇప్పుడు అలా లేదు కదా, అక్కడ తగ్గినా ఇక్కడ తగ్గదు, అక్కడ పెరిగితే మాత్రం పెరుగుతుంది. అది అన్ఫార్చునేట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమరేందర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే ఆనంద్ సాగర్ గారు అండ్ రమణ గారు, వేణుగోపాల్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరూ చర్చలో పాల్గొని చాలా మంచి సమాచారాన్ని విశ్లేషణ ఇచ్చారు. వీలైన తొందరగా ఈ సమస్య పోవాలని, యుద్ధం ముగిసిపోవాలని, వినియోగదారులకి సమస్య లేకుండా ఉండాలని